నమస్తే పిల్లలు. ఈరోజు మనం బైబిల్‌లోని ఒక అద్భుతమైన కథను విందాం. ధైర్యం, నమ్మకం గురించి ఇది మనకు నేర్పుతుంది. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో దావీదు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా చిన్నవాడు కానీ దేవుణ్ణి ఎంతో నమ్మేవాడు. దావీదు ప్రతిరోజు తన తండ్రి గొర్రెలను చూసుకునేవాడు. సింహాలు, ఎలుగుబంట్ల నుండి వాటిని ధైర్యంగా రక్షించేవాడు. ఒకరోజు ఏమైందంటే ఇశ్రాయేలీయుల సైన్యానికి ఫిలిస్తీయుల సైన్యానికి మధ్య పెద్ద యుద్ధం జరగబోయే సిచ్యువేషన్ వచ్చింది. ఫిలిస్తీయుల సైన్యంలో గోలియత్ అనే ఒక పెద్ద రాక్షసుడు కూడా ఉండేవాడు. అతను చాలా పొడవు, చాలా బలవంతుడు కూడా. గోలియత్ ప్రతిరోజు ఇశ్రాయేలీయులను చూసి యుద్ధంలో ఎగతాళి చేసేవాడు. అతనేమనేవాడంటే, మీలో ఎవరైనా నాతో పోరాడడానికి ధైర్యం ఉందా అని సవాలు చేసేవాడు. ఇశ్రాయేల్ సైనికులందరూ కూడా గోలియత్ అంటే చాలా భయపడ్డారు. దావీదు తన అన్నల కోసం ఆహారం తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ గోలియత్ సవాలు వినగానే దావీదుకు చాలా బాధ వేసింది. అప్పుడు దావీదు రాజైనటువంటి సౌలు దగ్గరకు వెళ్ళి, నేను గోలియత్తో పోరాడతాను అన్నాడు. అప్పుడు రాజు సౌలు ఆశ్చర్యపోయినా దావీదు ధైర్యంగా, దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నాడు. దావీదు కవచం ధరించడానికి కూడా నిరాకరించాడు. బదులుగా అతను తన వడిసె మరియు నది నుండి 5 నునుపైన రాళ్ళను తీసుకున్నాడు. దేవుని మీద పూర్తి నమ్మకంతో గోలియత్ వైపు నడిచాడు. గోలియత్ దావీదును చూసి నవ్వాడు. ఓ చిన్నవాడా, నాతో పోరాడటానికి నువ్వు వచ్చావా అన్నాడు. కానీ దావీదు ఎంత మాత్రం భయపడలేదు. అతను తన వడిసెలలో ఒక రాయి పెట్టి దాన్ని వేగంగా తిప్పి గోలియత్ నుదిటిపై గురిపెట్టి విసిరాడు. ఠాప్పున రాయి గోలియత్ నుదిటిని బలంగా తాకింది. బ్రహ్మాండం! గోలియత్ కింద పడిపోయాడు. ఇశ్రాయేలు సైనికులందరూ ఆశ్చర్యపోయారు. ఫిలిస్తీయులైతే తమ కాళ్లకు బుద్ధి చెప్పి పారిపోయారు. చిన్నవాడైన దావీదు దేవుని సహాయంతో అతిపెద్ద రాక్షసుడైనటువంటి గోలియత్ని ఓడించాడు కదా. పిల్లలు, ఈ కథ మనకి ఏం నేర్పుతోంది? మనం ఎంత చిన్నవారమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనతో ఉంటే మనం దేనినైనా సాధించగలం. అందుకే మీరు ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి నమ్మండి.